అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చి మన యొక్క పౌరసత్వం గురించి. అంటే అంగడిలో సరుకు లెక్క మన భారత పౌరసత్వాన్ని ఇతర దేశాలు, బంగ్లాదేశ్ కానీ నేపాల్ ఇలాంటి దేశాల్లో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి భారతదేశంలో స్థిరపడి పౌరసత్వంగా తేలిగ్గా సంపాదిస్తున్నారు. అదే మనం ఒక భారతీయులం వేరే దేశానికి వెళితే యూరోప్లో కానీ దేశాల్లో కానీ అమెరికా కానీ వేరే కంట్రీ దుబాయ్, సౌదీ లాంటి వెళ్ళినప్పుడు భారతీయులు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా చాలా కష్టంగా పౌరసత్వం లభించదు. అది కొందరికి ఒక లక్షల్లో ఒక 100 మందికి అలా వస్తుంది. కానీ ఇక్కడ అక్రమంగా వచ్చి బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వచ్చే వ్యక్తులకి పౌరసత్వం తేలిగా దొరుకుతుంది. అంటే మన భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ కానీ నిఘా వ్యవస్థ కానీ లోపించింది. దీనికి ఉద్దేశం ఇప్పుడు నేను ఒక వీడియో మీకు చూపిస్తాను. ఇది సంవాద అనేది ఛానల్. దీన్ని సర్వం AI నుంచి ట్రాన్స్లేట్ చేసి మీకు తెలుగులో వినిపిస్తున్నాను, చూడండి. बांग्लादेश कितना साल हुआ भारत में आके? 1 साल हुआ। आप बैठे सभी 1 मिनट। ఇది ఒక వీడియో, ఒక సంవాద అనే ఛానల్ ఒక వెరిఫికేషన్ కోసం అని వెళ్ళింది. ఇక్కడ పూరా పరివార్ అయితే అక్క కుటుంబం అంతా ఇక్కడే. చూడండి, ఈ ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన వర్గాల నుండి స్టిక్కర్ అంటించారు. మీరు ఇప్పుడు ఇందులో మనం చూసిన వీడియోలో దాదాపు ఒక 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ కి కర్ణాటక ఏమని గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అనే పూర్ పీపుల్ అనే ఒక స్టిక్కర్ అంటించింది. అంటే గవర్నమెంట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ కూడా తెలుసు వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని. కానీ ఇప్పుడున్న కర్ణాటక గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తుంది. అంటే ఇది మొత్తం ఓటు బ్యాంక్ రాజకీయాలు, ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. పార్టీ పేర్లు వద్దు, కానీ ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అలా చేస్తుంది. వీరికి చూడండి, నేను చూపిస్తున్నా, వీళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆఖరికి బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ. అదే ఒక సామాన్య భారత పౌరుడో సామాన్య వ్యక్తో వెళ్తే కనీసం వాళ్ళకి 1,00,000 వెరిఫికేషన్లు చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకురా, ఈ సర్టిఫికేట్ తీసుకురా, ఫిజికల్ వెరిఫికేషన్, ల్యాండ్ సేల్ డీడ్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, గిఫ్ట్ డీడ్ ఉందా, ఇన్ని ఇయర్స్ టైటిల్ ఉండాలి, అది ఇది అని చెప్పి ఒక సామాన్య భారత పౌరుణ్ణి చిత్రహింసలు పెడితే రక్తం పీలుస్తాయి ఈ NBFCలు. కానీ ఈ బంగ్లాదేశ్ అనే వ్యక్తికి ఒక వెహికల్ లోను దాదాపు 4.5 లక్షలు, అతను EMI నెలకి 9,000, డౌన్ పేమెంట్ 30,000 ఏమో కట్టాడు. మీరే చూడండి, సాక్ష్యాలతో మీకు చూపిస్తున్నా. బంగ్లాదేశ్ డ్రైవింగ్ లైసెన్స్. అతను బంగ్లాదేశ్ లో దీన్ని కట్టిన తేదీ ఏది? సెప్టెంబర్ 2వ తేదీన బంగ్లాదేశ్ లో చెల్లించడం జరిగింది. తర్వాత ఇంకా చూపిస్తాను. మీ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ ఉందా? బర్త్ సర్టిఫికేట్ బంగ్లాదేశ్ క్లియర్ ప్రూఫ్ కూడా ఉంది. మనం అన్ని ఫ్యాక్ట్స్ చూసే మాట్లాడుతున్నాము. చూడండి, ఆధార్ కార్డు కూడా వచ్చింది. ఆధార్ కార్డు 1,500కి వచ్చింది. ఒక ఇండియాలో ఆధార్ కార్డు తీసుకోవాలంటే చాలా ఉంటాయి, కానీ ఒక విదేశీ వ్యక్తికి ఎలా వచ్చింది, ఇది ప్రశ్నించాలి మనం. అంటే రేపు ఇక్కడున్న భారతీయులు భారతదేశంలో బతకడానికి స్వేచ్ఛ ఉండదు. పక్క దేశం వాడు వచ్చి మనల్ని పరిపాలించే ఒక పరిస్థితి వస్తుంది. అడ్రస్ ప్రూఫ్ వాళ్ళే పెట్టారు. మన దేశ భద్రత. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తా. ఒక పాన్ కార్డు ఉంది,
అతని దగ్గర పాన్ కార్డు ఉంది. ఒక పాన్ కార్డ్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జారీ చేసే ఒక పాన్ కార్డు కూడా సులభంగా వచ్చిందంటే భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, నిఘా వ్యవస్థ ఎలా ఉంది, మన యొక్క ఫారెన్ పాలసీ ఎలా ఉంది అన్నదే చూడండి, మీరే చూడండి. అంటే భారత ప్రభుత్వం వీటి మీద అంటే అక్రమ వలసదారుల మీద ఉగ్గుపాదం మోపాలి. లేకపోతే రానున్న 5-10 సంవత్సరాల్లో విదేశీ శక్తుల కుట్రల వల్ల భారతదేశానికి చాలా ముప్పి ఉంది. శాంతి భద్రతల విఘాతం కలగడం ఇలాంటివన్నీ జరుగుతాయి, అశాంతి నెలకొంటాయి. ఈ యొక్క చిన్న పొరపాట్ల వల్ల, చిన్న పొరపాటు కాదు కానీ చెప్తున్నా, ఈ రోజు చిన్నగా అనిపిస్తుంది కానీ రేపు చాలా పెద్ద పొరపాటు వల్ల భారతదేశ యొక్క సార్వభౌమత్వానికే ఇది ఒక ఆటంకంగా మారుతుంది. అయినా అతనికి లోన్ దొరికింది. 1500 ఇస్తే ఆధార్ కార్డు వస్తుంది, బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు, బ్యాంకులో లోన్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తోంది కర్ణాటక? భారతదేశంలో ఒక విదేశీ వ్యక్తుడికి, అది కూడా అయింది ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక, ఒక నేపాల్, ఇలాంటి మన పక్కనున్న మన భూభాగానికి ఆనుకొని ఉన్న దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారులకి ఇప్పుడు నేను చెప్పే వీడియో ప్రకారం అంటే ఎంత సులభంగా, అంటే ఒక ఈజీ వే, అంటే భారతదేశ పౌరులకి ఒక శాంతి భద్రతలకి అంటే రానున్న రోజుల్లో ఇది చాలా దారుణ పరిస్థితులు నెలకొల్తాయని మీకు మా ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం.